హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సినవి ఒక ఆనియన్, 2 టమాటాలు, మష్రూమ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మష్రూమ్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసేసుకొని మష్రూమ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. ఇంకా ఫ్రై అయ్యే లోపు అయితే మనము టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి టమాటాలు అయితే. ఇంకా మష్రూమ్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం బౌల్లోకి. ఇంకా అవి తీసేసుకొని బౌల్ అయితే మంచిగా కడేసుకొని మళ్ళీ పెట్టేసుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కాక ఆనియన్స్ అయితే వేసేసాను. ఒక 4 మిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అవి ఫ్రై అయిపోయినాయి. కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇప్పుడైతే 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు 2 టీ స్పూన్ కారం అయితే వేసేసుకుందాం. చూడండి, కారం అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇంకొక 1 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకుందాం. ఇంకా అవన్నీ మగ్గిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే వేసేసుకుందాం. ఇంకా మష్రూమ్స్ కూడా మంచిగా కారంలో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుందాము. మష్రూమ్స్ అయితే ఇంకా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం అయితే మార్వాడి మెంతం వేసుకోవాలి. చూడండి, అదైతే వేసేసాను. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.